సత్య, నాకొక్కసారి ఐ లవ్ యూ చెప్పు, నేను హీరోనైపోతా. నీకు ముద్దు పెట్టి కొరికేసి నలిపేసి. రే ఏంటి కడుపులో దేవేస్తున్నట్టుంది బావా. రే నీకు ముద్దు పెట్టి కొరికేసి నలిపేసి నాకు ఎప్పుడెప్పుడు ఐ లవ్ యూ చెప్పేద్దామా అనిపిస్తాం. అంత చండాలంగా చెప్పానా? వాడిని వదిలే అన్నయ్య, వాడికి అసలు టేస్టే లేదు. చాలా బాగా చెప్పావు. అయితే సత్యకి తుపాకీ పేల్చినది ఈజీ కాదు ప్రేమ అంటే. అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి సూపర్ సందర్భం దొరకాలి. నమస్తే అంకుల్. నమస్తే ఆంటీ. బాగున్నారా? ఏంటలా చూస్తున్నారు అంకుల్? రండి రండి అంకుల్, లోపలికి వెళ్దాం. రండి రండి ఆంటీ. సత్య, సత్య ఎవరొచ్చారో చూడు. సత్య, ఇవన్నీ నీ పుట్టినరోజు కోసం. నువ్వు హ్యాపీయేగా? నీ కోసం నీ కోసం. మేడం, ఇప్పుడు వరకు మీరు లైఫ్ లో 19 బర్త్డేస్ చేసుకున్నారు. అందులో దేనికి నేను లేను కదా, అందుకే అన్ని కలిపి ఒకేసారి చాలా గ్రాండ్ గా చేద్దాం అనుకుంటున్నాను అని అన్నయ్య ఫీలింగ్. హ్యాపీ బర్త్డే టు యూ కోళ్ళపిల్ల. ఈ రోజు నీ కోసం అసెంబ్లీ సెషన్స్ కూడా డుమ్మా కొట్టేటట్టు చేసినాడు కదా మా అమ్మయ్య. నమస్కారం అండి. డాడ్, ఏంది ఆయన ఏమన్నారు? నమస్కారం అని చెప్పినాడు. మరి నువ్వేమన్నావు? ఓ నమస్కారం బాబు గారు. ఇంట్లో అంత బాగుంటారా? రైట్. మీ ఇద్దరు జీవితాలు ఈ ఇంట్లో ఇలాగే నిండు నూరేళ్లు వెలిగిపోవాలని కోరుకుంటున్నాను. అన్నయ్య, మామూలు కేక్ కాదు, మనసుతో తెచ్చా. బాగుందా? అమ్మాయి ఏంటంటే సిగ్గుపడిపోతుందే. బాగారు డైనింగ్ టేబుల్ మీద కుస్తీ పోటీలు పెట్టించారండి. ఏంటలా వెళ్ళిపోయింది? అన్నయ్య, ఇప్పుడే కదా అమ్మాయి పుట్టింది. లవ్ పుట్టాలంటే టైం పడుతుంది అన్నయ్య. ఈ లోపు కేక్ కోసం వచ్చేద్దామా? అయితే మొత్తం ఇప్పుడే తిను. లే లే లే, ఇంకొకటి ఉంది. మొత్తం తినేసి తర్వాత వాంతులు చేసుకో.